भगवान विश्वेश्वराय नमस्ते भगवान विश्वेश्वराय त्र्यंबकाय महादेवाय त्रिपुराग्निकालाय पालेरी गंगा भवानी के जय श्री पालेरी गंगा भवानी के ओम लिंगाय नमः ओम आत्माय नमः ओम आत्मलिंगाय नमः ओम परमाय नमः ओम परमलिंगाय नमः ओम सज्जे जाताय नमः ओम वामदेवाय नमः ओम अघोराय नमः ओम तत्पुरुषाय नमः ओम ईशानाय नमः దేవతల స్వస్థానాలకు మరలి వైరి వైరవితులై స్వాధికారాన్ని కైవసం చేసుకున్నారు. తమ తమ యాగభోగాలను దేవతలు స్వీకరించడంతో రాక్షసులు పాతాళానికి పారిపోయారు. జై దుర్గా. ఓం సదా అక్కడ నివసిస్తాను. పూజ ఎప్పుడెప్పుడు అమ్మవారికి మధు కైతవ సంహార గ్రంథాలను కీర్తించిన అష్టమి చతుర్దశి నవమి తిథులందు భక్తి శ్రద్ధ ఐదూరులో ఉంటారు. బంధు బాంధవ వియోగం సంభవించదు. అతి వారికి చతుర్దశి రాజు భయాందవు. అగ్నిజన అస్త్రాదుల వల్ల అందరూ మరణిస్తారు. ఈ విధంగా రాక్షసుల వల్ల సంకటాలు ఏర్పడినప్పుడల్లా నేను ఆవిర్భవించి విశేష పూజా సమయాలలో భక్తితో నా చరిత్రను వినియోగాన్ని దూరం చేసి ధనదాన సమాధులను ప్రసాదిస్తాను. చీమ దోమలు అన్ని చిన్న జంతువులు ఏం చేస్తాయి అని మనం అనుకుంటాం అంతే. మరుక్షణం చిన్న చీమ పుట్టిన వెంటనే భయపడినాక ఒళ్ళు జంట లేదా శాకంబరి అన్న నామంతో పిలుస్తారు. అది అనంతరం అరుణాముఖ రాక్షసుడు శతనేత్రాలతో అమ్మవారిని ధారాపాతంగా ఆరాధిస్తాను. వారిని భక్షించిన దంతాలు అరుణాలున్నాయి, దానింపగింజాలలో ప్రకాశిస్తూ ఉంటాయి. స్వర్గంలోని దేవతలు, భూతల మందిని మానవులు అందరూ నన్ను అప్పుడు రక్తలంబిక అనే పేరుతో ప్రార్థన చేస్తే అప్పుడు అమ్మవారి శాకంబరి దేవిగా అవతరిస్తుంది. అప్పుడు ఇద్దరు వెలిదీయరానికి అప్పుడు అమ్మవారు చెప్తా ఉంది. శివాయ నమః ఓం మహాదేవాయ నమః ఓం శివాయ నమః ఓం విష్ణువాయ నమః ఓం మహేశ్వరాయ నమః ఓం విష్ణువాయ నమః ఓం పితామహాయ నమః ఓం నిధనపతయ నమః ఓం నిధనపతాంతికాయ నమః ఓం ఊర్ధ్వాయ నమః ఓం ఊర్ధ్వలింగాయ నమః ఓం హిరణ్యాయ నమః వందే విష్ణు వందే సర్వభక్తి జనాశంచ వందే శివం